పంచారామ క్షేత్రంలో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకులు మన క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడ్డాయి. 12వ తారీఖు నుంచి మనకి 16వ తారీఖు దాకా స్వామివారికి 5 రోజుల పాటు విశేషంగా స్వామివారికి చేసేటువంటి లక్ష బిల్వార్చన కార్యక్రమాలు, అలాగే రుద్రహోమం, శివ కళ్యాణం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేసి ఉన్నాము. అలాగే ఈరోజు మహాశివరాత్రి తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసి భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం కోసం భక్తులకి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి రాత్రి లింగోద్భవ కాలం దాకా కూడా స్వామివారికి జరిపించేటువంటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడానికి కోసం చెప్పేసి భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాత్రి 8:30 స్వామివారి జగజ్యోతి స్వరూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. జగజ్యోతి రాత్రి 8:30 వెలిగించడం జరుగుతుంది. అలాగే రాత్రి లింగోద్భవ కాల సమయంలో స్వామివారికి మల్లన్న పాగా పట్టు వస్త్రాన్ని స్వామివారికి సమర్పణ చేయడం అనేటువంటిది అనాదిగా వచ్చేటువంటి సాంప్రదాయంగా మనకి తెలుస్తూ ఉన్నది. దీన్ని వరదా సోమేశ్వరరావు గారు దగ్గర వాస్తవ్యులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, పూర్వీకులందరూ కూడా స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతోంది. కావున భక్తులు ఆ మల్లన్న పాగాని స్వామివారి యొక్క విమాన గోపురం దగ్గర నుంచి గాలి గోపురం దాకా ఉండేటువంటి ఆ యొక్క స్వరూపంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం అనేటువంటిది విశేషమైన కార్యక్రమం. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జాగరణ చేస్తూ, ఉపవాస దీక్షలు చేస్తూ స్వామివారికి అపారమైన కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనో భవంతు, లోకా సమస్తా సుఖనో భవంతు.